జంతర్ మంతర్ ఉద్యమంలో ఏం జరిగిందో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ చివరికి రాజీనామా చేశారు. సీజేపీ చేపట్టిన ఉద్యమమే ఈ రాజీనామానికి కారణం అనుకోవచ్చా? డెఫినెట్గా కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమమే కారణం. కానీ నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు మే 15వ తేదీ బహుశా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కామెంట్ చేశారు, కాక్రోచ్ దేశంలో కాక్రోచ్లు ఎక్కువైపోయారు అని చెప్పిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. ఎంత ఇది 2 నెలల ఉద్యమం, 2 నెలల 10 రోజులు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఇక విద్యారంగంలో మొత్తం సమస్యలు ఇక పరిష్కారం అయిపోయినాయి. ఇక భవిష్యత్తులో పేపర్ లీకేజ్ జరగదు. ఇక ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ ఎక్కడ జరిగినా ఏ పార్టీ వాళ్ళైనా రాజీనామా చేస్తారు. అంతేనా? చేశారా? ఏ రాష్ట్రంలో చేశారు? రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ గవర్నమెంట్లో 18 పేపర్ లీకేజీలు జరిగితే అక్కడ సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీ నేతనే పాదయాత్ర చేశాడు. తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ లీక్ అయితే మంత్రులు పక్కన పెట్టండి, టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్లు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాజీనామా చేయాలి. మళ్ళా 2వ సారి కూడా పేపర్ వాయిదా పడ్డది, బార్ కోడింగ్ సిస్టమ్ పెట్టక 2 సార్లు పోయింది. మొన్న బీఆర్ఎస్ పార్టీ జంతర్ మంతర్ కాదు, ఇందిరా పార్క్లో బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది. ఏమని? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి. అసలు ధర్నా చౌకే వద్దన్న వాళ్ళు ధర్నా చౌక్ అవసరమా, అసలు నిరసనలు అవసరమా మా ప్రభుత్వంలో అన్నవాళ్ళు, ధర్నా చౌక్ అవసరమా అన్నవాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ధర్నా చేస్తారు. ఇంతకంటే విచిత్రం ఏముంటుంది? కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ధర్నా చౌక్ అవసరం లేదు, పోయి సరూర్ నగర్ స్టేడియంలో చేసుకోండి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకే అవసరం లేదని చెప్పి చెప్పిన వాళ్ళు. తర్వాత విద్యార్థులు యువత నిరసన తెలుపుతుంటే ఇండ్లలోనే అరెస్ట్ చేసే కల్చర్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పాటిస్తుంది. ఎంసెట్ మన ఏమంటారు ఇంటర్లో వాల్యుయేషన్ కరెక్ట్ లేకుండా 28 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న పరిస్థితి. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ వాళ్ళు ధర్నా చౌక్లో నిరసన చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు. ఇది రాష్ట్రంలో సిచ్యువేషన్. ఇంకా రేవంత్ రెడ్డి చాలా బెటర్. ఈ 2.5 సంవత్సరాల్లో నిజంగా రేవంత్ రెడ్డిని ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన దానిలో ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు. డిఎస్సి ఎగ్జామ్ పెట్టారు, ఇంకా కొన్ని ఎగ్జామ్స్ పెట్టారు. సాధ్యమైనంత త్వరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ కావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. మనం దానికి నిజానికి రేవంత్ రెడ్డి అభినందించాలి. డిఎస్సి రిజల్ట్ తొందరగా ఇచ్చారు, గ్రూప్ 2 రిజల్ట్ తొందరగా ఇచ్చారు, 11-12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న గ్రూప్ 1 కంప్లీట్ చేశారు, చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశారు. అందుకు రేవంత్ రెడ్డి మనసు అభినందించాల్సిందే. ఇక ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నేను చెప్తున్నా ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గనుక ఎప్పుడు రాజీనామా చేయాల్సి ఉండే అంటే నిజంగా ఈ నీట్ పేపర్తో ఆయన డబ్బులు సంపాదించుంటే, ఈ నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆయనకు కరప్షన్తో సంబంధం ఉంటే, ఆయన నెగ్లిజెన్స్ వల్ల జరిగి ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే హర్షిద్దాం. మీకు ఒక ధర్మేంద్ర ప్రధాన్ గొప్పతనం గురించి ఒకటి చెప్పాలి. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు 5 సీట్లు ఉండేవి, కేంద్ర మంత్రి చేతిలో 1000 సీట్లు ఉండేవి. 2020